హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ సార్ గారు ఉన్నారు మనతోని. అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, జై శ్రీరామ్. సార్, ఈ సభలో ఈరోజు ఎంతమంది పాల్గొనబోతున్నారు? సభలో వేలాది మంది పాల్గొనబోతున్నారు. జాతీయవాదులందరూ ఈ సభకు తరలి వస్తున్నారు. ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా, హైకోర్టు మార్గదర్శనాల మేరకు, పోలీసుల సూచన మేరకు మేము సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా రాబోయే ఒక భవిష్యత్తు ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క స్ఫూర్తిని బాలాపూర్ నుంచి తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిర్వాహకులకు సహకరించండి. పోలీసు విభాగం నుంచి వచ్చేటువంటి సూచనలు కానీ, నిర్వాహకుల నుంచి వచ్చేటువంటి సూచనలు కానీ కార్యక్రమానికి వచ్చేటువంటి అందరూ కూడా పాటించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. సార్, సభలో ఎట్లాంటి విషయాలు చర్చించబోతున్నారు? జాతీయ అంశాలు, ముఖ్యంగా ఈ దేశంలో మనిషికి క్యాన్సర్ వస్తే ఏం చేస్తాం? ఇమ్మీడియట్లీగా ప్రాథమిక దశలో గుర్తిస్తే సర్జరీ చేయాలి. ముదిరే వరకు, థర్డ్ స్టేజ్ వరకు తెచ్చుకుంటే మనిషి బతకడు. చొరబాటుదారుల సమస్య ఈ యొక్క దేశంలో ఒక క్యాన్సర్గా దాపురించింది. బాలాపూర్లో, నగరం చుట్టుపక్కల, అదేవిధంగా అనేక ప్రాంతాల లోపల చొరబాటుదారులు కాలనీలు వెలిసినాయి. దేశ ఆంతరంగిక సురక్షకు ఇది పెద్ద సవాలు. సంతుష్టికరణ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు ప్రజల నుంచి డిమాండ్ పెరగాలి, ప్రజల నుంచి ఒత్తిడి పెరగాలి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఉంటే పోతే దేశం, ధర్మం, మనకు రాబోయే భవిష్యత్తు తరాలు ముఖ్యం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా దీని మీద స్పందించాలి. అందుకే ఈ రోజున మేము పిలుపునిస్తున్నాం. హైకోర్టు సూచన మేరకు మేము రాజకీయ నేతలను ఎవరిని కూడా వేదిక మీదకి ఆహ్వానించము. కానీ రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య ఇది. అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు నోరు ఎందుకు మెదపరు? చొరబాటుదారులను కూడా మీరు ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టి ఆలోచన చేస్తే ఎట్లా? ఇది దేశ సమస్య, దేశ అంతరంగిక భద్రత. మతాలతోటి కూడా ముడిపెట్టొద్దు. ముస్లిం సంఘాలు కూడా స్పందించాలా. ఈ రోజున భాగ్యనగరం లోపల, పాత పట్టణం లోపల ఈ బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలు స్థానిక ముస్లింల పొట్ట కూడా కొడుతున్నారు. కాబట్టి ఇది జాతీయతకు సంబంధించినటువంటి అంశం. మా ఎజెండా చాలా స్పష్టంగా మీటింగ్లో ప్రకటించబోతున్నాం. అయితే వందల సంఖ్యలో ఉన్నప్పుడు స్పందించకుండా ఇప్పుడు వేల సంఖ్యలో తయారైన తర్వాత ఎందుకు స్పందిస్తూ ఉన్నారు? ప్రభుత్వాలు బాధ్యత నిర్వహిస్తామనుకున్నాం. ప్రభుత్వాలు బాధ్యతలు నిర్వహించడం లోపల విఫలమవుతున్నాయి. కాబట్టి ప్రజలుగా మేము స్పందిస్తున్నాం. కేవలం ప్రభుత్వాలకే ఈ బాధ్యత వదిలేద్దామా? రేపు భవిష్యత్తు ఉంది, నీ పిల్లగాంది భవిష్యత్తు ఉంది, నీ బిడ్డది. నీ ఆస్తులకు సురక్షిత లేదు. నువ్వు పిల్లలకు నేను రేపు ఈ రోజున నీ సమస్య కనబడకపోవచ్చు. ఇవాళ నువ్వు దీని మీద స్పందించకపోతే నీ మన్మడు, నీ మునిమన్మరాలు భవిష్యత్తు అంధకారంలోకి నెట్టవేయబడుతుంది. కాబట్టి ఇప్పుడైనా నిద్ర మేల్కో. నువ్వు ప్రభుత్వాలు పనిచేస్తలేవు. ప్రజలుగా మనం ఏం చేద్దాం? ప్రజలుగా మనం చేసేది మనం చేద్దాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెద్దాం. అందుకోసం ఈ సభ చేస్తాం. అంటే వీళ్ళని శరణార్థులు అనుకోవాలా, వలసదారులు అనుకోవాలా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే శరణార్థుల్లాగా పరిగణంలోకి తీసుకుంది కదా, దీనిపైన ఏమంటారు? చాలా అభూత కల్పనలు మీడియాకు కానీ, అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ కనీసం అవగాహన లేకపోవడం బాధాకరం. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఇక్కడ శరణార్థి అనేటువంటి మాటకు అర్థమే లేదు. శరణార్థి కాదు ఎవడు కూడా. ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా ఈ దేశంలో ప్రవేశించిన వాడంతా కూడా చొరబాటుదాటే. 1951 UN కన్వెన్షన్ మీద, రిఫ్యూజీ కన్వెన్షన్ మీద భారతదేశం సంతకం పెట్టలే. 1967 రిఫ్యూజీ ప్రోటోకాల్స్ మీద సంతకం పెట్టలే. వీడు UNHRC కార్డులు పట్టుకొని వస్తున్నామంటారు. ఆ కార్డుకు భారత ప్రభుత్వం యొక్క చట్టబద్ధత లేదు. వీడు ఒకవేళ వచ్చినా ఏడ ఉండాలి, బార్డర్ లోపల టెంపరీగా షెల్టర్ ఇచ్చి ఏదో ఇంత అన్నం పెట్టి 4 రోజులకు ఎంబడి పంపుతుంది. కానీ వచ్చి బాలాపూర్లో ఎట్లుంటున్నాడు, వచ్చి భాగ్యనగరంలో ఎట్లుంటున్నాడు? రిఫ్యూజీ యాక్టే లేదు ఈ దేశం లోపల. వీళ్ళంతా చొరబాటుదారులు. ఫారినర్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి పంపాలి. అదేవిధంగా పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళని పంపాలా. క్రిమినల్ చర్యలకు వీళ్ళు అర్హులు. కాబట్టి చాలా రాజకీయ పార్టీలను మేము చూస్తున్నాం. ఎక్కడి మానవత్వం? తీసుకుపోయి మానవ బాంబును పక్కన పెట్టుకుంటాం. మానవత్వం ముసుగులా చూస్తలే. వాళ్ళు లండన్ దలగబడుతుంది, కనబడతలేదా? ప్యారిస్ దలగబడ్డది, కనబడలేదా? రేపు భాగ్యనగరం కూడా దలగబడాలనా? చొరబాటుదారులు ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించడానికి వస్తున్నారు. కాబట్టి నీ భవిష్యత్తు నీకు ముఖ్యం. ఏం మానవత్వం అండి? మస్తు చూపెట్టిన మానవత్వం. భారతదేశంకి ఉన్న మానవత్వం ప్రపంచం లేదు. సభ జరిగినాక కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఏం చేస్తూ ఉంటారు సార్? తర్వాత కార్యాచరణ ప్రజా ఉద్యమం జరుగుతుందండి. ప్రజలు ఉద్యమించిన రోజున ప్రజల భవిష్యత్తు, నీ పొట్టకాడికి వచ్చింది సమస్య, నీ వృత్తికాడికి వచ్చింది సమస్య, నీ ఇంటికి వచ్చింది సమస్య అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు లేస్తారు. ఇవాళ కాకపోతే రేపు
ఒక చోట ఉన్న సమస్య కాదు ఇది. నీ గల్లీలో నువ్వు లేచి నిలబడు ఫస్ట్. నీ గల్లీకి వచ్చిన చొరబాటుదారు నువ్వు గుర్తించు. నువ్వు రోహింగ్యా కాడ కూరగాయలు కొనకు, నువ్వు బంగ్లాదేశ్ కాడ పండ్లు కొనకు. ఇది నువ్వు చేయి ఫస్ట్.